వైద్య సలహా. ప్రస్తుతం వర్షాకాలం అండి ఇది. వర్షాకాలంలో వర్షాలు తడటం వల్ల విపరీతమైన దగ్గులు, రొంపలు, జ్వరాలు వస్తున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్, బ్లడ్ ఇన్ఫెక్షన్, ఇంకా రకరకాలకి చెప్పని మీకు తెలియని అన్ని విధాలుగా రకరకాల జ్వరాలు, దగ్గులు, రొంపలు వస్తున్నాయి. కానీ వాటి కోసం మనం చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలం వేడి నీరు తాగడం చాలా మంచిదండి. చల్లటి నీళ్ళు, కూలింగ్ వాటర్ తాగితే రొంపలు, జ్వరాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి వేడి నీరు తాగడం చాలా మంచిది. వంటింట్లోనే మనకి దానికి సంబంధించిన ఎన్నో చిట్కా వైద్యాలు ఉంటాయి, మీకు తెలియంది కాదు. శొంఠి, మిరియాలు అవి చితగొట్టి పాలు తాగితే చాలా వరకు మీకు నజ్జు అరాయిస్తుంది, రొంప దగ్గులు తగ్గుతాయి. అదేవిధంగా వెంటనే డాక్టర్ సలహా కూడా తీసుకోవడం చాలా మంచిది. డాక్టర్ సలహా తీసుకున్నప్పుడు కూడా విపరీతమైన మందులు, యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడకూడదు. తక్కువగా వాడుకుంటూ మనం సలహా ఈ వంటింటి చిట్కాలు వాడుకుంటే మనకి చాలా వరకు మనకి రోగనిరోధక పెరుగుతుంది. లేకపోతే మనకి ఈ ఫీవర్, జ్వరాలు స్టార్ట్ అయితే 3 రోజుల నుంచి 5 రోజులు, 5 నుంచి 7 రోజులు పట్టేస్తుందండి ఇప్పుడు జ్వరాలకి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటూ వేడి నీరు తాగి మనం జాగ్రత్తలు తీసుకుంటే అతి త్వరగా తగ్గుతుంది మనకు. అదేవిధంగా పూర్వ రోజుల్లో లంకనాలు కట్టించేవారు, ఇప్పుడు లంకనాలు ఎవరు చేయించట్లేదు. కానీ మన జ్వరం ఎక్కువ తినకపోవడం చాలా ఉత్తమం అండి. కారణం ఏంటంటే తింటే మనకు జీర్ణశక్తి తగ్గిపోయి మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే కొంచెం పొట్ట ఖాళీ ఉంచుకోవడం చాలా సేఫ్టీ. అంటే అదే లంకనం చేయడం వల్ల మనకి త్వరగా జ్వరాలు తగ్గి, త్వరగా దగ్గు, రొంప తగ్గి, త్వరగా మనకి కోలుకుంటాం. మనం చాలామంది తినే పర్లేదు అంటారు, అది చాలా పొరపాటు అండి. అది మన లంకనే పరమౌషధం. లంకనం పూర్వం నుంచి పెద్దలు అన్నమాట లంకనం పరమౌషధం అనేవారు. ఆ విధంగా మన లంకాన్ని కట్టుకోవడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది, మనకి త్వరగా మనకి కోలుకుంటాం. మనం వాటర్ తాగండి, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, వేడి నీళ్ళు తాగొచ్చు. ఇవి డిహైడ్రేషన్ రాకుండా మన ఇప్పుడు ఓఆర్ఎస్ఎల్ పౌడర్స్ వచ్చినాయి కదా, పౌడర్ తాగొచ్చు. ఏదైనా తీసుకోవచ్చు డ్రింక్ రూపంగా మనం తాగడం ద్వారా ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఆహారం తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి మీరు ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలం అంతకాలం వేడి నీళ్ళు తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అదేవిధంగా దగ్గులు, రొంపలు రాకుండా మాత్రం మీరు నెత్తికి వర్షంలోకి వెళ్ళి నెత్తికి పెట్టుకోవడం చాలా ఉత్తమం అండి. అది ఎందుకంటే నేను నెత్తి మీద చినుకు పట్టేటికి మీకు ఆటోమేటిక్గా లోన నజ్జు పట్టేస్తుంది, విపరీతంగా నజ్జు పెరిగిపోతుంది. అండ్ దగ్గులు, రొంపలు, తుమ్ములు వచ్చేస్తాయి. ఇప్పుడు తుమ్ముల మందులు కూడా ఎక్కువ వాడటం వల్ల ఎలర్జీకి మనం మందులు వాడేస్తాం, అది విపరీతంగా నొప్పి వస్తుంది. కొంతమంది అయితే తట్టుకోలేరు, 2 రోజులు 3 రోజులు నిద్ర, ఒక ట్యాబ్లెట్స్ 2 రోజులు 3 రోజులు నిద్రపోతుంటారు. అది కాకుండా మన జాగ్రత్త మనం తీసుకున్న రోజుని మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేయకుండా ఈ వర్షాకాలం అంతకాలం మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను.